నెల్లూరు భుజభుజ నెల్లూరు వల్లూరు కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వేకువజామున కాకడ హారతి, గణపతి పూజ, అంకురాహణ, కలశ స్థాపన, పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. భుజభుజ నెల్లూరు వల్లూరు కాలనీలో సీతారామాంజనేయ స్వామివారి మందిర ప్రాంగణంలో 2023 సంవత్సరంలో వైశాఖ మాసంలో మనకి అన్నదమ్ములైన పెసల గురువారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ షిరిడి సాయినాథ్ క్షేత్రం అనేది తెలిసింది. మనం ఇక్కడ కూడా ఈ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి చెప్పించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అన్నీ సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి గురు పౌర్ణమి సెలబ్రేట్ చేస్తాం. ఈ గురు పౌర్ణమికి ఈరోజు ఉదయం లేచి పురుష సూక్తం, రుద్రం అవన్నీ చెప్పి అభిషేకాలను చేయడం జరిగింది. స్వామివారికి అలంకరణ అవన్నీ చేసిన తర్వాత మూలమంత్ర హోమాలు, పురుష సూక్త హోమాలు అవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రతి గురువారం ఇక్కడ పల్లకి సేవ విశేషంగా జరుగుతుంటుంది. సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం చేయకుండా ఉన్నాం. ఇక్కడ ప్రతిసారి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడు చేసినా కూడా ఒక 300 మంది తింటూ ఉంటారు. అలా ఇక్కడ ఈ క్షేత్రం అనేది ఇలా జరుగుతుంది. ఇంకా చూస్తే పక్కన ఇదే గుడిలో మనకి రాముల వారి గుడి ఉంది, లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇక్కడే వినాయకుడి గుడి ఉంది. శ్రీ సాయినాథ మందిరం కట్టుకొని గురువారం భజనలు, అదే గురువారం విశేషంగా పల్లకి సేవలు, ఎవరైనా చేయించుకునే వాళ్ళకి భక్తులు వచ్చి అడిగితే మేము అభిషేకాలు అన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేసుకొని హోమాలు అభివృద్ధి చేసుకొని అన్నదాన భక్తులంతా పాల్గొని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ వల్లూరు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు వెలిసినట్టు సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు చేయడం అనేది, పూజల తర్వాత హోమం, తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగి భక్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొని భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఈ సాయిబాబా గుడి కట్టినప్పటి నుంచి ప్రతి బేస్తవారం సాయంత్రం పల్లకి సేవ జరపబడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా పల్లకి సేవ 7 గంటలకు జరపబడు. కావున భక్తులందరూ పాల్గొంటారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.